సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయంటున్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. టీడీపీకి ఓటేస్తే గత ప్రభుత్వంలో లాగా మళ్లీ జన్మభూమి కమిటీలు దోచుకుంటాయన్నారు. సీఎం జగన్ పాలనలోనే పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతున్నారు. ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి చెప్తూ ఉన్నారు. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ప్రచారంలో కూడా ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. మనతో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఉన్నారు. సార్, జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏమంటున్నారు? చాలా ఆనందంగా మళ్ళా నువ్వే గెలుస్తావయ్యా అని చెప్పి నాకు వాళ్ళ దీవెనలు ఇస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తోటే మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మరి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయింది సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన విధంగా ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం. ఇప్పటికి మనం ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పింది నెరవేర్చలేదు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినవి చెప్పనివి కూడా ఆయన చేయడం జరిగింది ఆ రోజున. మరి నవరత్నాలు 9 చెప్పి మరి ఇంకా ఎన్నో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. తూచా తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ఆపకుండా కరోనా పరిస్థితుల్లో కూడా ప్రతి అకౌంట్కి డబ్బులు పంపించి అక్కజెల్లెలందరినీ కూడా ఆదుకున్నాడు ఈయన. మరి జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేయాలి అనేది అందరూ కూడా నిర్ణయించుకున్నారు. మీకే ఎందుకు ఓటేయాలని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాడు, అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు జరిగిన అభివృద్ధి అనేది సంక్షేమం అనేది జరిగింది కాబట్టే కళ్ళకే కట్టినట్టు ఇక్కడ కనపడుతుంది. ఈ 5 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో సంక్షేమం ద్వారా ఎంత అందించారు? ఎన్ని వందల కోట్లు, అభివృద్ధి ద్వారా ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారు? మొత్తం సుమారు సంక్షేమం ద్వారా 1500 కోట్ల రూపాయలు ఇప్పటికే వచ్చినాయి. మరి అట్లాగే డెవలప్మెంట్ ద్వారా 670 కోట్లు సుమారు ఇప్పటికి నేను వర్కులు చేసినాయి. ఇవన్నీ ఇంత మరి గతంలో మరి ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా 2000 కోట్లు, నేను 2100 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేశాను. కనీసం దీంట్లో 4వ వంతు నేను అడిగేది మిమ్మల్ని, 4వ వంతు మీరు చూపించండి, రికార్డుగా చూపించండి. నేను రికార్డుగా చూపిస్తాను దేనికైనా సరే. మరి ఎట్లా సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? మీరు ఇదే బడ్జెట్, ఇదే మరి పరిపాలన 14 నుంచి 19 వాటికి ఏం చేశారు? మీరు 14 నుంచి 19 వాటికి పరిపాలన చేసాం, అదే పరిపాలన తీసుకొస్తామని చెప్పి మీరు రండి జనాల్లోకి. మేము 2019 నుంచి 2024 వాటికి మేము చేసిన సంక్షేమ అభివృద్ధి మీద మేము మొత్తం ఎలక్షన్కి మేము అదే నినాదంతో మేము రావడం జరుగుతుంది. మీరు కూడా అట్లాగే రండి. చంద్రబాబు నాయుడు మీ పైకి ఒక అబ్బర కుబేరుడిని వదిలారు. ఆయన నియోజకవర్గంలోకి అడుగు పెట్టగానే పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. కానీ ఆయన చెప్తున్నారు ఇక్కడ పెదకూరపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీజం చేస్తున్నారు. ఏం చెప్తారు? నీకు అవగాహన ఉండాలి కదా అనడానికి, మాట్లాడటానికి. ఎవరి మీద కేసులు పెట్టారు? ఎందుకు పెడతారు కేసులు? వాళ్ళు తగలబెట్టించిన వాళ్ళ మీద కేసులు పెట్టరా? వాళ్ళని ముద్దు పెట్టుకుని పాపం వదిలిపెడతారు. ఇట్లాంటివన్నీ ఎవరు చూస్తా ఊరుకోరు. మరొకసారి ఇట్లాంటివి మళ్ళా పునరావృతం చేస్తే ఎవరు ఊరుకునేది కూడా లేదు. మరి నువ్వు వచ్చి రాతలకే ఇక్కడ గొడవలు తగలబెడతాలు చేస్తున్నావు అంటే నువ్వు రౌడీజం చేస్తున్నావా లేకపోతే ఎవరు చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అభివృద్ధి అలానే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు వెళ్లాయి. ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఇక్కడ విధ్వంసం సృష్టించి భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకైతే హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేదు. మీరు భయపెట్టాలనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా మీరు గనక రౌడీజానికి మానుకోకపోతే ప్రజలే తగిన శాస్తి చేస్తారని నంబూరు శంకర్రావు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పెదకూరపాడు.